ప్రాంతాల్లో ఉగ్రవేట కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే పుల్వామా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్టు అధికారులు వెల్లడించారు. కాగా పలువురు ఉగ్రవాదులు తప్పించుకోగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైపు తూర్పు భారత్లోనూ భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపు 10 మంది ఉగ్రవాదులు హతమైనట్టు భారత ఆర్మీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. మణిపూర్లోని చందేల్ జిల్లా స్తమతాల్ గ్రామంలో భారత భద్రతా బలగాలైన అస్సాం రైఫిల్స్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సరిహద్దు గ్రామం కావడంతో కౌంటర్ అటాక్ కు దిగిన భారత అస్సాం రైఫిల్స్ కాల్పుల్లో 10 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జమ్మూలో ఉగ్రవేట కొనసాగుతోంది. తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టుగా తెలుస్తోంది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవేట కొనసాగుతోంది. డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వేట ముమ్మరంగా కొనసాగుతుంది. ఉగ్రవాదులు ఏరివేసే కార్యక్రమంలో భారత భద్రతా దళాలు చాలా స్పీడ్ గా ముందుకెళ్తున్నాయి. మరి చూసుకున్నట్టుగైతే పుల్వామాలో ఉగ్రవాదులపైకి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. మరి ఆ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం వచ్చింది. పోలీసులు కార్డన్ సర్చ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకి అలాగే భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని హతమార్చినట్టు భారత్ ఆర్మీ అధికారులు చెప్పడం జరిగింది. ఇక చూసుకున్నట్టుగైతే ఇంకా దీంతో పాటు మణిపూర్ లో చూసుకున్నట్టుగైతే 10 మంది ఉగ్రవాదుల్ని అస్సాం రైఫిల్స్ మట్టుబెట్టాయి. మరి అక్కడ దగ్గరలోని ఒక జిల్లాలో మయన్మార్ భారత సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్ళగా ఉగ్రవాదులే భారత సైన్యంపై కాల్పులు జరిపారు. మరి ఈ నేపథ్యంలో అస్సాం రైఫిల్స్ దాదాపు 10 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. మరైతే ఈ దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఇక ఉగ్రవాదుల సర్చ్ అనేది జరుగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మొత్తం అంతా కూడా అలర్ట్ చేసింది. కేంద్ర హోంశాఖ అలాగే రక్షణ శాఖ అన్ని రాష్ట్రాల సీఎంలు అలాగే డీజీపీలు చీఫ్ సెక్రటరీతో సంప్రదింపులు జరుపుతుంది. మీ ఏరియాలో స్లీపర్ సెల్స్ ఎక్కడున్నారో వాటిని గుర్తించి వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కూడా స్లీపర్ సెల్స్ ని గట్టిగా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. మరి దాంతో పాటు దేశంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ కేంద్రం కోరింది.